యేసు రక్తమే జయం. పరిచర్య ప్రైజ్ ద లార్డ్. ఆగస్టు 26వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది. ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. కావున చీకటి అను పాపములో పడక క్రీస్తును వెంబడించుము. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నీవు పడిపోతున్న ప్రతిసారి నా జీవితం ఇంతే, ఇంకా మారదు అని అవిశ్వాసపు మాటలు మాట్లాడకు. దేవుని అందలి నమ్మకంగా విశ్వాసంగా ఉండుము. ఎడతెగక ప్రార్థన చెయ్యి. నీ జీవితంలో నీవు ఏమైతే కోల్పోయావో అవి మరలా క్రీస్తు యేసు ద్వారా పొందుకొనేదవు. చీకటి కెరటాలలో కృంగిన వేళలో కూడా బలపరిచే దేవుడాయన. నిన్ను ఆయన ఈ లోకమునకు వెలుగుగా ఉంచెను. సకల ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.